నాని ఏమవుతున్నావు? పొలం వస్తాను రాలేదే. ఉన్నాడుగా మీ ముద్దులు కొడుకు. వీడు పక్కనుంటే ప్రపంచంలో మీరు ఇంకేమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవాలి? అవును కదరా బాబు. చేలో పండిని పట్టుకొచ్చారా? ఇన్ని కూరగాయలు ఏం చేసుకుంటాం? 10 మందికి పంచి పెడదాం. రండి అత్తయ్య. చూసారా మన పొలంలో ఎన్ని కూరగాయలు పండాయో? కూరలేమిటి నాయన, మా బ్రతుకులే పండినాయి. ఇవాళ ఈ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉందంటే నువ్వు వచ్చిన వేళ విశేషమే. నేను వచ్చే వేళ కాదు అత్తయ్య, ఈ రాణి గారు ఉయ్యాల మీద నుంచి పిల్లి మొగ్గ వేసిన వేళ విశేషం అటువంటి. అదేం కాదులేండి, బాబు కడుపున పడ్డ వేళ విశేషం. వీడు పుట్టిన దగ్గర నుంచి అన్ని కలిసి వస్తున్నాయి. ఈ నవ్వులతో ఆకలి తీరదు కానీ పదమ్మా వంట చేద్దాం. అదే కూరలన్నీ పడే వండేసివా? చాలు. అద్భుతం అద్భుతం. రై బాబు లాగే భలే బాగుండు. రాణి ఈ రుచి కూరలో ఉందా నీ వంటలో ఉందా? అంతేనంటావా? ఆ పాట పాడు. ఏ పాట? అదే నేను చెప్పానే, గుత్తికాయ పాట పాడు రాణి. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి వండి నానోయ్ బావా, కూర లోపల నా వల్ల పంత కూర్చి పండి. నాకు సిగ్గేస్తుంది. రే బాబు మీ అమ్మకి సిగ్గేస్తున్నట్రా? అవును, నువ్వు ఒకరి పడ్డానికి. రాణి ఆడపడ్డానికి నీకు సిగ్గైతే చూడు, నేను పద్యాల పడతాను. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయు మరియు శంకరుని వంటి దైవము లంకాపతి వైరి వంటి రాజులు కలరే. నాయనా, ఆ బ్యాంక్ వాళ్ళతో ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడావా? అది అది అత్తయ్య మాట్లాడొచ్చాను. మన పొలానికి మరపంపులకి వాటికి డబ్బు అప్పిస్తామన్నారు. రేపు మీరు బస్తీకి వచ్చి సంతకం చేస్తే మీ చేతికి ఇస్తామన్నారు. దానికి నేనెందుకు నాయనా, నా తరఫున నువ్వే వెళ్ళి తీసుకురారాదు? అది కాదు అత్తయ్య, పెద్ద మొత్తం కదా, మీరే వచ్చి తీసుకుంటే బాగుంటుంది. ఏమిటో అన్నిటికంటే విలువైన అమ్మాయినే నీ చేతుల్లో పెట్టాను. మీ ఇద్దరు ఆనందంగా ఉండడం కంటే నాకేం కావాలి? మీ అమ్మ వచ్చిందని కాస్త ముందే చెప్పకూడదు? బాగానే ఉంది. అమ్మ అమ్మని మొత్తుకుంటున్నా మీరు వింటేగా, పైగా ఇచ్చాను కూడా. ఇచ్చావా? నాకు తెలియదే. పర్వాలేదులేండి, మీ సంగీతానికి మా అమ్మ కూడా ఆనందించింది. అవునులే, మీ అమ్మ కదా. ఎలా బాబు? అవును, కరెక్ట్. భలేవాడు.